అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఇది వచ్చేసి ఫోర్డ్ 2012 రిజిస్ట్రేషన్ కార్ అయితే చాలా బాగుంది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్ ఉన్నటువంటి గట్టి కార్ కావాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వెహికల్. 2012 రిజిస్ట్రేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి డీటెయిల్స్కి వెళ్ళే ముందు మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఆయన పెట్టిన డీటెయిల్స్ నేను స్క్రీన్ షాట్ చేయడం జరిగింది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు డీటెయిల్స్ అండి. 2012 మోడల్ ఫోర్డ్ ఫ్రీ స్టైల్ డీజిల్ వెహికల్. పవర్ స్టీరింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్ వస్తాయి, ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఉంది, రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. డీజిల్ వెహికల్ మైలేజ్ వచ్చేసి 24+ ఇస్తుంది. వెహికల్ అయితే చాలా బాగుంటుందండి. సెడాన్ వెహికల్ మంచిగా, అంటే మీకు ఇక ఒక దాని ఏమంటారంటే లగ్జరీ కార్ వాడిన ఫీలింగ్ అయితే వస్తుంది. సెంట్రల్ లాక్ ఉంది, బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్, అందులో డౌటే లేదు. టోటల్ ఒరిజినల్. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. కొంతమందికి స్టీరింగ్ కొంచెం పైకి ఉండాలి లేదా కిందికి ఉండాలని అనుకునే వాళ్ళకు కూడా ఇట్ వాజ్ ద బెస్ట్ ఆప్షన్. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. 3 టైర్స్ వచ్చేసి 80% ఉన్నాయి. 2 టైర్స్ అంటే స్టెఫిన్ టైర్ అనమాట. 2 టైర్స్ అంటే ఇక్కడ 2 టైర్స్ వచ్చేసి 50% ఉన్నాయి. 100కు 100% ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఓకే, అలాగే నెక్స్ట్ జస్ట్ 4 days బిఫోర్ ఇంజిన్ ఆయిల్ కూడా మొత్తం చేంజ్ కూడా చేయించడం జరిగింది విత్ ఫిల్టర్తో సహా. రీడింగ్ వచ్చేసి 1,19,000 రీడింగ్ జరిగింది. రేట్ వచ్చేసి ఆయన రేట్ కూడా చెప్పడం జరిగింది, 1,68,000 రేటు. ఆయన నెంబర్ కూడా ఇక్కడ పెట్టారు. నేను డైరెక్ట్ మీకు డిస్ప్లేగా మన వీడియో ప్లే అవుతున్నప్పుడు అక్కడ కనిపిస్తుంది. లొకేషన్ వచ్చేసి జగిత్యాల్. వెహికల్ లొకేషన్ వచ్చేసి జగిత్యాల్. సో మీకు డీటెయిల్స్ అయితే అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. అలా ఒకసారి మనం కార్ యొక్క ఇంటీరియర్ అలాగే ఎక్స్టీరియర్ ఫొటోస్ అయితే చూసేద్దాం. సో మనకు వచ్చేసి కార్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి, చాలా బాగుంది. సో మనకు లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. అలాగే రైట్ సైడ్ వ్యూ చూడండి, రైట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. 2012 ఫోర్డ్ వెహికల్. మైలేజ్ కూడా 24+ మైలేజ్ వస్తున్నారు. ఇంత పెద్ద వెహికల్ మీకు జనరల్గా పెట్రోల్ వెహికల్ అయితేనో మైలేజ్ అంత రాదు, 16-17 వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే కార్స్ అన్నీ 16, 17, 18 అంతా వస్తాయి అనమాట. మళ్ళీ ఇది సెడాన్ వెహికల్ కదా. సో సెడాన్ వెహికల్స్ మోస్ట్లీ అంతకంటే ఎక్కువ మైలేజ్ ఇవ్వవు, కానీ ఇది మాత్రం 24+ ఇస్తుంది మైలేజ్ అయితే. సో ఇది వచ్చేసి మనకు మరొక వ్యూ. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా చిన్న డెంట్ కూడా జరగలేదు. ఓకే, కార్ అయితే బాగుందండి. వెహికల్ అయితే ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి మరి మీరు వెహికల్ కనుక మీరు తీసుకోవాలనిపిస్తే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆల్రెడీ మీకు అందులో కనపడ్డది, అయినా కానీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కాల్ చేయండి. రీడింగ్ చూడండి, రీడింగ్ కూడా ఉంది. మొత్తం ఎవ్రీథింగ్ బాగున్నాయండి, చాలా బాగుంది. సో మనకు లోపల ఇంజన్ కండిషన్ కూడా చూసినట్లయితే ఇట్లా కనిపిస్తూ ఉంది లోపల. సో ఇది వచ్చేసి లోపల సీట్ కవర్స్, పవర్ విండోస్ సంబంధించి అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ లోపల ఇది ఓవరాల్గా అయితే మీకు చూడడానికి అయితే ఈ విధంగా కనిపిస్తుంది లోపలైతే. కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వెహికల్ జగిత్యాల్లో ఉంది, మీరు కళ్ళు మూసేసుకొని తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేసే ఉంటుంది. ఇలా 3-4 మనుషులు హాయిగా నిద్రపోవచ్చు, అంతా బాగుంది స్పేస్, బూట్ స్పేస్. సో ఇది అండి, మీకు నచ్చినట్లయితే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, కాల్ చేయండి. వెహికల్ వచ్చేసి జగిత్యాల్లో ఉంది, 2012 ఫోర్డ్ ఫ్రీ స్టైల్. సో మొదటిసారిగా ఛానల్స్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.